నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల పేరాల చిన్నరతన్ సెంటర్లోని భారతదేశం గర్వించదగ్గ నిష్కళంక దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నేతాజీ సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారాన్ని అందించారు. తోటి వారికి సాయం చేసే ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవరుచుకోవాలని నేతాజీ సేవా సమితి అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి అన్నారు. చీరాల పేరాల చిన్నరతన్ సెంటర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ సేవా సమితి సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చుండూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇటీవల కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ పునరుద్ధరణ చేసి ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రతి నెల 2వ శనివారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు యాచకులకు అల్పాహారాన్ని అందిస్తున్నామన్నారు. సేవా సమితి తరపున ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో సైతం తమ సేవలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాల్లో నేతాజీ సేవా సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రామారావు, వైస్ ప్రెసిడెంట్ తడవర్తి చంద్ర, జాయింట్ సెక్రటరీ గంగవర ప్రసాద్, చంద్రమౌళి, జగదీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చిన్నరతన్ సెంటర్లో గల నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి నెలలో 2వ శనివారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చిన్నరతన్ సెంటర్లో బెగ్గర్స్ కు, రిక్షా పుల్లర్స్ కు అందరికీ టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక 5 years నుంచి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో చీరాల్లో చేస్తున్నామని ఇందు మూలంగా తెలియజేయడం అయినది. ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా ప్రతి సెకండ్ సాటర్డేకి ఇచ్చిన విధంగానే బెగ్గర్స్ కి నేతాజీ సేవా సమితి తరఫున అల్పాహారం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది గత 5 years నుంచి నేతాజీ సేవా సమితి తరఫున మా ప్రెసిడెంట్ గారు చుండూరి కృష్ణమూర్తి గారు గ్యాప్ లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేతాజీ యొక్క మన దేశానికి చేసిన సేవలను కూడా మనం గుర్తుంచుకొని అది మనం అదే ఆచరిస్తూ ఇంకా ముందుకు సాగాలని, ముందు కూడా నేతాజీ సేవా సమితి తరఫున మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. చిన్నగంజా మండలం సోపిరాల గ్రామంలో వెలిసిన శ్రీ లలిత పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామి దేవస్థాన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం సర్వాంత సుందరంగా ముస్తాబవుతుందని, శివరాత్రి తిరునాళ్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ డిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. ఈ శివాలయ చరిత్ర 1972 సంవత్సరానికి చెందిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారని చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి తిరునాళ్ల కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ నైట్స్, ఆకర్షణీయమైన లైటింగ్ అలంకరణలో రంగారంగ వైభవంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. తిరునాళ్లకు విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు మరియు ఇతర శాఖల అధికారులతో సమగ్ర భద్రత ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.
చిన్నగన్యాం గ్రామం శివారు సోపిరాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నాము. నా పేరు డాక్టర్ టిఎస్ఆర్ ఆంజనేయులు. నేను ఈ యొక్క టెంపుల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. టెంపుల్ కమిటీ కూడా ఏర్పాటై ఉంది. మనకు రేపు జరగబోతున్నటువంటి మహాశివరాత్రి మహోత్సవాలకు సర్వసన్నద్ధం అయిపోయి ఉన్నాము. ఈ టెంపుల్ను 1972 సంవత్సరంలో మా పూర్వీకులు వారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవోపేతంగా మేము జరుపుకుంటూ ఉన్నాము. మనకు సుమారుగా 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా ఉన్నది. మా గుడి లోపల రేపు ఉదయం 2 గంటల నుంచే అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. అభిషేకాలు రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. తర్వాత రేపు సాయంత్రం తిరునాళ్ళ జరుగుతుంది. మొత్తం 8 ప్రభలతోని అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోని కల్చరల్ ప్రోగ్రామ్స్తోని మొత్తం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా వెల్లువిరిసిపోతుంది. విపరీతమైన లైటింగ్తోని బ్రహ్మాండమైన 50 మంది 1,00,000 మంది వరకు ఆల్మోస్ట్గా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. మాకు ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను ఆయన అలర్ట్ చేసి అందరినీ కూడా సమాయత్తం చేసి డిపార్ట్మెంట్స్ అన్నీ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంత వినూత్నంగా ఈ సంవత్సరం ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సో దానికి అందరు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులకు ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా వారికి తీర్థ ప్రసాదాలు, మంచినీరు అన్నీ కూడా అందించడానికి అన్నీ కూడా సకల ఏర్పాట్లు చేసి ఉన్నాము. అందువల్ల భక్తులంతా ఇచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రార్థించుతున్నాం. చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య సారథ్యంలో చీరాల పట్టణ అభివృద్ధి దిశగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చీరాల పురపాలక సంఘ పరిధిలోని 14, 15, 19 వార్డులకు సంబంధించిన పిండాల దిబ్బ ప్రాంతంలో నూతన షెడ్ల నిర్మాణం మరియు ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రెడ్డికే బజార్లోని నూతన రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు 14వ వార్డు కౌన్సిలర్ చుక్క నాగలక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ శారద, మున్సిపల్ డిఈ రఘురాం, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే సచివాలయం వెనుకున్న తూర్పు రెడ్డిక బజార్లో రోడ్డు ఒకటి శంకుస్థాపన చేయటం జరిగింది. ఎమ్మెల్యే గారు అనేక మార్లు చెప్పున్నారు, 33 వార్డుల్లో అనేక పనులతో చీరాల అభివృద్ధి చెందుతుంది అని. సుమారుగా ఈరోజు ఎస్సీ సప్లాన్ కానీ, ఉడా కానీ, 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ 20 కోట్ల రూపాయల పైగా పనులన్నిటికీ కూడా టెండర్లు పిలవటం జరిగింది. పనులు అన్ని వార్డుల్లో కూడా ఒకేసారి మొదలయ్యి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇకపోతే కేవలం రోడ్లు, డ్రైన్లే కాదు, 2 కోట్ల రూపాయలతో ఫైర్ ఆఫీస్ కానివ్వండి, 5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదర సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదర సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం,
మరియు పేద ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదర సంజీవయ్యను ఆదర్శంగా తీసుకుని మనంతరం పనిచేస్తున్నారు. 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో జన్మించిన సంజీవయ్య సాధారణ కుటుంబంలో పుట్టి స్వీయ ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదిగారు. కష్టపడి చదువుకొని న్యాయవాదిగా స్థిరపడి అనంతరం ప్రజాసేవలో ప్రవేశించారు. ఆయన 1960 నుంచి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దామోదర సంజీవయ్య భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఆయన పదవీ కాలంలో విద్య, వ్యవసాయం, ఉద్యోగావకాశాల విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదల సంక్షేమం, సామాజిక సమగ్రత కోసం ఆయన తీసుకున్న చర్యలు ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఆడ మగాని తేడా లేకుండా ఓపికతో తల్లిదండ్రులు పిల్లలు చదివించాలన్నారు. చదువుతున్న వారి జీవన ప్రమాణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న యానాది కుటుంబాలను పూర్తిగా సర్వే చేయాలన్నారు. యానాది కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, అందులో ఎంతమందికి ఆధార్, రేషన్ కార్డులు వంటి స్థలాలు ఉన్నాయో లేవనో పూర్తి సర్వే చేయాలని జిల్లా గిరిజన సంక్షేమం మరియు సాధికార అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పేదలకు అందజేసే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మరియు ఉప కలెక్టర్ లవన్న, సాంఘిక సంక్షేమం మరియు సాధికారత అధికారి డ్వామా పీడి విజయలక్ష్మి, విద్యాశాఖ ఎస్సీ ఆంజనేయులు, డిఎస్డిఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, దేవరకొండ రాము, డాక్టర్ చారువా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దామోదర సంజీవి గారి 105వ జన్మదిన వేడుకలను మనం పీజీఆర్ఎస్ హాల్లో జరుపుకుంటున్నాం. పీఆర్ఓ సార్ గారు కూడా వేదిక అలంకరించారు. ఈరోజు దేశంలోనే ఒక దళిత ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అయినటువంటి స్వర్గీయ దామోదర సంజీవి గారి 105వ జయంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. వారు కార్యక్రమాన్ని మన ప్రియులు స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర సంజయ్ గారి పుట్టినరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో సమావేశమయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క పుట్టినరోజుని అధికారికంగా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలి, ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం. ఈరోజు ఆయన గురించి చదువుతూ ఉంటే ఒక 4-5 మనం చేరినప్పుడు 5-6లో మన మాటని, నా మాటని మీరు వినాలంటే మీకు చదువు ఉండాలి, మీకు స్తోమత ఉండాలి. ప్రతి నెల నాకు ఎంత జీతం వస్తుంది, లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాను, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అన్నప్పుడే మనకు ఇది గౌరవం ఉంటుంది. మనం మాట్లాడుకున్నటువంటి ఎన్నో సమస్యలు, సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులు చదువు వలన మేము అధిగమించగలుగుతాం. ఆడపిల్లలు కూడా చదువుకోవాలి. కొద్దిగా ఓపికతో ఉంటే, కొన్ని సంవత్సరాలు పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులకి ఏమీ ఇబ్బంది లేదు. మీకు కావాల్సిన ప్రభుత్వం నుంచి పథకాలు కూడా వస్తున్నాయి, పెన్షన్స్ కూడా వస్తున్నాయి, బియ్యం కూడా వస్తున్నాయి. దీనివల్ల కొన్ని సంవత్సరాలు మీరు ఓపికతో ఉండి పిల్లల్ని చదివిస్తే మొత్తం ఆ కుటుంబం, ఆ జనరేషన్ దాని నుంచి పరిస్థితి నుంచి బయటికి పడే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారి ఫోటోని రాజన్నట్టు పెట్టడం జరిగింది. ఈ స్ఫూర్తితోనే ఒక మంచి పెయింటర్తో కూడా అంబేద్కర్ గారి ఫోటోని మనం పెయింటింగ్ చేయించి కలెక్టర్ గారి చేంబర్లో కూడా మహాత్మా గాంధీ గారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల స్వర్ణ రోడ్లోని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలోని పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి రజని తెలిపారు. ప్రతి ఒక్కరూ శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని భక్తి తత్పరతను పెంపొందించుకోవాలని కోరారు.
ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వ్యక్తిగత పరివర్తన మరియు ప్రపంచ పునరుద్ధరణకు అంకితమైన ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక విద్యా సంస్థ అని బ్రహ్మకుమారి రజని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రజని మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ చీరాల శాఖలో అనంతకోటి లింగాల దర్శనంతో పాటు పాలాభిషేక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంస్థలు అనేక సేవలను అందిస్తున్నామన్నారు. ప్రతి మానవుడికి చరిత్రవంతంగా తీర్చిదిద్దడమే ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేష లక్ష్యమని తెలిపారు. ఈ సంస్థ ఉచిత రాజయోగ ధ్యానం, ఆత్మ స్పృహ మరియు విలువ ఆధారిత విద్యను బోధిస్తుందని, అలాగే రాజయోగ ధ్యానం ద్వారా స్వీయ పరివర్తన మరియు ప్రపంచ శాంతిని పెంపొందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరిస్తామన్నారు. మహాశివరాత్రి శివ జయంతిని పురస్కరించుకొని ప్రజలందరూ కోటి శివలింగాలను దర్శించుకొని శివ కటాక్షాన్ని పొందాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు శివభక్తులందరికీ కూడా సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. శివ జయంతి వేడుకలు అతి వైభవంగా బ్రహ్మకుమారిలు జరుపుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పాలాభిషేక లింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కోటి శివలింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు. ధ్యానం కూడా నేర్పించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా వివరించటం జరుగుతుంది. ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో అనేక రకాల సేవలను అందివ్వటం జరుగుతుంది. ప్రతి మానవుడిని చరిత్రవంతంగా తీర్చిదిద్దాలని ఈ విద్యాలయం యొక్క విశేష లక్ష్యము. నిరాకార పరమాత్ముడు ఈ భారత భూమి పైన అవతరించటం జరిగింది. ఈ భారత భూమిని తిరిగి దైవ భూమిగా తీర్చిదిద్దాలని నిత్యం రాజయోగము, గీతా జ్ఞానాన్ని ఇక్కడ అందివ్వటం జరుగుతుంది. మానవ జీవితంలో సుఖశాంతులను నింపాలని, పరివారాన్ని సుఖమయంగా మార్చాలని, ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారాలని భగవంతుడి యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ చీరాల వాసులందరూ కూడా ఆ రోజు రేపు శివరాత్రి రోజున వచ్చి దర్శించి పుణ్యాన్ని సంపాదించుకుంటారని, మీరు కూడా ఈ జ్ఞానాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. పీవీపాలెం మండలం రెడ్డిపాలెం రోడ్డు ప్రాంతంలో జీవనాధారం కోసం కొయ్యలతో వివిధ రకాల వస్తువులు తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న 16 కుటుంబాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో కలెక్టర్ స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి పూర్తి పరిస్థితుల గతులను అడిగి తెలుసుకున్నారు. చెక్క కొయ్యలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎలాంటి వస్తువులు తయారీ చేస్తారని, చెక్కలతో వివిధ రకాల తయారీ చేసిన వస్తువులు పరిశీలించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్కతో మంచాలు, బల్లలు, కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు, అలంకరణ వస్తువులు, వంటింటి ఉపయోగ సాధనాల వంటి పలు రకాల ఉత్పత్తులను తయారు చేసినట్లు వారు కలెక్టర్కు తెలిపారు. తయారు చేసిన వస్తువులను ఎక్కడ అమ్ముతున్నారు, రోజుకి సగటున ఎంత ఆదాయం వస్తుందని కలెక్టర్ ప్రశ్నించగా, స్థానిక మార్కెట్ సమీప గ్రామాల్లో పండుగలు, ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నామని, రోజుకు సగటున వచ్చిన పనిని బట్టి ఆదాయం మారుతుందని వివరించారు. పిల్లలను పాఠశాలకు పంపుతున్నారని కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మీ పిల్లలను బడికి పంపించి చదివించుకోవాలని సూచించారు. విద్య ద్వారా భవిష్యత్తు మెరుగుపడుతుందని వారికి అవగాహన కల్పించారు. ఇలాంటి సాంప్రదాయ వృత్తులు కొనసాగిస్తున్న కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ పథకాలు, రుణ సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం అందించేందుకు సంబంధిత శాఖల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, ఆర్ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీ ఓకే సుజాత, సంబంధిత శాఖల మండల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పుట్టి పెరిగారు మీరు. ఓకే, ఏంటిది, ఏం పని చేస్తారు మీరు ఇక్కడ? 16 కుటుంబాలు. ఓకే, అందరు ఇక్కడ ఇల్లు చేసుకున్నారా పక్క పక్కనే? ఎప్పటి నుంచి చక్క పని చేస్తున్నారు మీరు? ఇదన్నీ ఎక్కువ కొన్నారు మీరు? ఇది లోన్. ఇది మషిన్ ఎక్కడ దొరికింది? విజయవాడ. మీ బాబా? ఓకే, స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్ టేబుల్స్ ఓకే, ఎక్కడ అమ్ముతారు? ఇళ్ళమ్మటే లేదా రోడ్డు అమ్మడి పెట్టుకుంటే వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు కొనుక్కుంటారు. రోజు ఎంతమంది కొంటున్నారు?
తక్కువ అందరి దగ్గర కొంటారు సార్. కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారా? ఇక్కడ తుమ్మకాయ సార్. తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు. ఈ షేప్ ఎలా వచ్చింది? డిజైన్స్ ఎలా చేశారు? లేత్ మషిన్. అంటే లేత్ మషిన్ ఉందా? చేతి మిషన్. బిగించి దాన్ని రొటేట్ చేసి ఎంత ఇది? ఒక నలక మంచం ఎంత ఇది? 2500 చిన్న మనిషి. కాడంటే ఏమర్థం? నాలుగా రెండా? ఇంత డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? ఓకే. చిన్న చిన్న టేబుల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. అందరూ బంధువులు అది పిల్లలు 3 చక్రాలు పడతారు. అడుగుతారు, చిన్న పిల్లలు అడుగుతారు. నేర్చుకునే వాళ్ళు. దీనికి మళ్ళీ పెయింటింగ్ గిటింగ్ ఏం లేదా? అట్లా బట్టి దాన్ని కొలతను బట్టి ఉంది సార్. ఇంకేమున్నాయి చూద్దామా? వాళ్ళకి రోడ్డు ఉపయోగపడతాయి అలాంటివి చూద్దాం. మొత్తం సార్ రోడ్డు కొనుక్కుంటారు. వచ్చి ఆడ బాగుంటే ఆడ నచ్చితే ఆడ కొనుక్కుంటారు. మీరు అక్కడికి వచ్చి బాపట్లకు వచ్చి పనిచేసి వస్తారా కొన్ని రోజుల నుండి? ఎట్లా? లేదు సార్. అంతేనా? తర్వాత ఇది ఒకటి మొలక మధ్య మీకు చేయాలి ఇంకా అంతే కదా? రెడీగా ఉందా? మంచాలు బిగింపు వేయాలి సార్. బిగింపు మొలక అన్నం తీసుకోండి. పర్లేదు. ఇప్పుడు మొలక మంచి చేస్తారా? ఇట్లా ఓకే వెళ్ళొస్తాను. పిల్లలు చదివించాలి. చదువుకున్నాను సార్. అందరూ బయట స్కూల్కి వెళ్ళొచ్చారు. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. అయితే ఆ రోజుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది. ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్ డేగా ప్రకటించిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ నేపథ్యంలోని చీరాల పాపరాజు తోటలోని శ్రీకృష్ణ గోశాలలో కౌ హగ్ డే వేడుకలు నిర్వహించారు. చీరాల పాపరాజు తోటలోని శ్రీకృష్ణ గోశాలలో శనివారం గోప్రేమికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గోశాల అధ్యక్షులు దేవకి సుబ్బారావు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతికి దూరంగా గోమాత ప్రాధాన్యతను పెంచడం, గో సంరక్షణ మరియు సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. గోమాతను ఆలింగనం చేసుకోవడం తద్వారా సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను పొందవచ్చని సూచించారు. ఈ సందర్భంగా గోప్రేమికులు గోమాతకు పూజలు చేసి వాటిని ప్రేమగా ఆలింగనం చేసుకుని ప్రత్యేక అనుభూతి పొందారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తవ్వ రామకృష్ణ, సెక్రటరీ నీరుకట్టు నరసింహారావు, కోశాధికారి నేలల చంద్ర తదితరులు పాల్గొన్నారు. జై గోమాత. చీరాలలో శ్రీకృష్ణ గోశాల అనేది 1962లో స్టార్ట్ అయింది. ఇప్పటికి దాదాపు 64 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ మాకు ఈ గోశాలలో 44 ఆవులు ఉన్నాయి. దీనికి పశు పోషణ మొదటి నుంచి
భక్తుల సహాయంతో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. మేము ఈ కమిటీ కొత్త కమిటీ 2021 నుంచి 26 వరకు ఇప్పటి వరకు రన్నింగ్లో ఉన్నాము. మేము ప్రతి సంవత్సరము 3 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పార్వేట కార్యక్రమం ఒకటి, తర్వాత ధనుర్మాస కార్యక్రమం ఒకటి, తర్వాత కనుమ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమము. ఈ 3 కార్యక్రమాలు ప్రతి సంవత్సరము దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. తర్వాత మనకి ఇంతకుముందు గత సంవత్సరంలో శ్రీమంతం కార్యక్రమం కూడా చేశాము. చాలా బ్రహ్మాండంగా చేసి కార్యక్రమం అందరి చేత మన్ననలు పొందాము. ఇలాగే ప్రతి సభ్యుడు, ప్రతి భక్తులు మన గోవులకి సహాయ సహకారాలు అందించాలని మనసా వాచా కోరుకుంటున్నాం. వాలంటీర్స్ డే సందర్భంగా అంటే మనకి గోవులకు కౌ హగ్ డే ఈరోజు. దీన్ని మనం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14వ తారీఖున చేస్తూ ఉన్నాము. దీనికి మన భక్తులు చాలా మంది వచ్చి వెళ్తున్నారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని సంకల్పించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.